తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. వైకుంఠం కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. బయట 3 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లున్నాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం 87,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ పెరగడంతో వసతి గదుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా మనకి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు సెలవులు రావడంతో తిరుపతి కొండపైకి అయితే భక్తుల రాక పెరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు 3 రోజులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే గత 3 రోజులుగా కూడా భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో దర్శనానికి దాదాపు 24 గంటల నుంచి 30 గంటల దాకా సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్తే అటు రోజంతా కూడా స్వామివారి దర్శనం కోసం అటు క్యూ లైన్ లోను 3 కిలోమీటర్లు వ్యాపించి ఉండడంతో క్యూ లైన్ లోను కంపార్ట్మెంట్ లోను ఇబ్బందులు అయితే తప్పడం లేదు. అయితే ముందస్తు టోకెన్లు కూడా తిరుపతిలో కేవలం 2 గంటల్లోనే అయిపోతుండటంతో 20,000 టోకెన్లు కూడా కోటా పూర్తి అవడంతో ఆ టోకెన్లు లేని భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తిరుమలలో శిలాతోరణం వరకు అంటే 3 కిలోమీటర్ల మేర అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి మైక్ల ద్వారా టిటిడి సిబ్బంది క్యూ లైన్ లోకి రావద్దంటూ కూడా అనౌన్స్ చేశారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ క్యూ లైన్ లోకి భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో రేపటి వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. మరోవైపు క్యూ లైన్ లో ఉండే భక్తుల కోసం కూడా టిటిడి పాలు, అల్పాహారం, అన్న ప్రసాదాలు కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆన్లైన్ 300 ముందస్తు టోకెన్ ఉన్న భక్తులకు కూడా సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. మరి రద్దీ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో టిటిడి దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు కూడా చెప్తున్నారు. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.